నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చారంటూ కూడా సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ కూడా మండిపడ్డారు. ఆనం, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా సీఎం చంద్రబాబు తెలుస్తుంది. ఇక మరో మంత్రికి కూడా ఆయన చివాట్లు పెట్టినట్లుగానైతే వార్తలు బయటకు వస్తున్నాయి. గ్రీవెన్స్ల పరిష్కారంలో కూడా మంత్రులు స్పీడ్గా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఫైల్స్ క్లియరెన్స్ కూడా ఎక్కువ సమయం తీసుకోకూడదని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొద్ది రోజులుగా మంత్రుల తీరుపై చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శాఖలపై పట్టు పెంచుకొని మంత్రులు మీ శాఖల్లో ఏం జరుగుతుందో మంత్రులు పట్టించుకోరా అంటూ కూడా నిలదీసినట్లుగానైతే తెలుస్తుంది. ఈ విధంగా కూడా మంత్రుల పనితీరుపైనైతే సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సభలకి ఎవరైతే హాజరు లేటుగా వచ్చారో ఇక వాళ్ళ మీద కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ శాఖల్లో ఏం జరుగుతుందో పట్టించుకోరా అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సీఎం చంద్రబాబు మంత్రుల మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి? రేణు, గత కొంతకాలంగా కూడా ఈ మంత్రుల వ్యవహారం, ముఖ్యంగా కొత్తగా కేబినెట్ లోకి వచ్చినటువంటి మంత్రులు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా అంటే కేబినెట్ సమావేశాలకి లేదా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి లేదంటే శాఖల పరంగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్స్ కి ఏవైతే ఉంటాయో ఆ సమావేశాలు కూడా మంత్రులు ఆలస్యంగా వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ వైఖరిలో మార్పు లేదంటూ కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. 3 నెలల క్రితం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా కొంతమంది మంత్రుల తీరుపై మండిపడ్డారు. అలాగే కేబినెట్ సమావేశానికి, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ అవర్ ఉన్నప్పుడు, శాఖల పరంగా క్వశ్చన్ అవర్ ఉన్నప్పుడు, 0 అవర్ సమయంలో కూడా చాలా మంది మంత్రులు ఆలస్యంగా సభకు రావడం, బయటకు వచ్చి బయట అంటే తమ సన్నిహితులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, లేదంటే ఫోన్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు, అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన పరిస్థితి. అయినా సరే మంత్రుల తీరులో మాత్రం మార్పు రాలేదు. తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సచివాలయంలో ఫస్ట్ బ్లాక్ లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఇదే అంశానికి సంబంధించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కేబినెట్ సమావేశం ప్రారంభం అయిపోయి సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఆలస్యంగా మంత్రులు అంటే నిజానంగా వెళ్ళడం, అంటే గుమ్మడి సంధ్యారాణి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే వాసంశెట్టి సుభాష్ అలాగే మరో మంత్రి వీళ్ళ నలుగురు కూడా కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వెళ్ళడంపై చంద్రబాబు నేరుగా అక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళ క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రులు ఇచ్చినటువంటి వివరణ కూడా సీఎం వినలేదు. ఎన్నిసార్లు సాకులు చెప్తారు, ఎన్నిసార్లు అంటే క్షమాపణలు చెప్తారు, లేదా ఎన్నిసార్లు దీన్ని ఉపేక్షించాలంటే కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కూడా శాఖల మీద పట్టు పెంచుకున్నటువంటి మంత్రుల విషయం మీద కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించి నిన్న సచివాలయం 5వ బ్లాక్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. శాఖల పరంగా హెచ్ఓడీలు, అదేవిధంగా సెక్రటరీలతో జరిగినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అన్ని శాఖల సెక్రటరీలు వీళ్ళందరితో జరిగినటువంటి సమావేశంలో దీనికి సంబంధించి చంద్రబాబు ఘాటుగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలిసింది. ఇక నేడు కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే శాఖల్లో ఏం జరుగుతుంది, శాఖల్లో ఉద్యోగులు ఏం చేస్తున్నారు, ఏ విధంగా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు, ఎవరెవరు మీ పేషీలకు వస్తున్నారు, ఏంటి అసలు శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎంతవరకు అమలు చేస్తున్నారు, అధికారులు ఫాలో అప్ చేస్తున్నారా లేదా, ఇటువంటి అంశాలను కూడా సీఎం చంద్రబాబు నేరుగానే దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలిసింది. నేడు కూడా ఇదే అంశంలో మంత్రులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చి శాఖల మీద పట్టు పెంచుకోకపోతే మీరు కేబినెట్ లో ఉన్నా కానీ అనవసరం అంటూ కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి కొంతమంది మంత్రులు స్పందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్ అయినట్లుగానే వార్తలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మంత్రుల తీరు మీద అయితే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శాఖల్లో ఏం జరుగుతుందో కూడా మంత్రులు పట్టించుకోరా అంటూ కూడా నిలదీశారు. ఇక అదే సమయంలో కొంతమంది మంత్రులు కూడా మాట్లాడేందుకు ప్రయత్నించినా కానీ ఇక ఇదే విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్లు ఇదే రకమైన అసంతృప్తిని కూడా ఆయన కూడా వ్యక్తపరిచినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విధంగా కూడా కనీసం ఫైల్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకోకూడదంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రులకి. ఇంకా గ్రీవెన్స్ల పరిష్కారం విషయంలో కూడా మంత్రులు చాలా స్పీడ్గా వ్యవహరించాలంటూ కూడా చెప్పారు. ఇక ఎవరైతే ఈ సమయపాలన పాటించటం లేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చారంటూ కూడా కొంతమంది మంత్రుల మీద కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా కూడా ఆనం, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఇక
ఈ విధంగా కూడా నలుగురు మంత్రుల మీద అయితే సీఎం చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇక మిగిలిన మంత్రులందరూ కూడా ఆయా శాఖల మీద పట్టు పెంచుకోవాలి అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక దీనికి సమాధానం చెప్పబోతున్నా కానీ ఆ విషయం మీద కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రుల పనితీరు మీద అయితే కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకంగా వ్యాఖ్యానించారు.